హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో నేను చెప్పిన జీసస్ లవ్స్ యూ. మీకు ఎలా సిచ్యువేషన్ ఉన్నా సరే ఏసై మీతోనే ఉంటారు పిల్లలు. ఈ జూన్ నెలలో మీ కొరకు అక్కలు అన్నోళ్ళు చాలా చాలా సాంగ్స్తో స్కిట్స్ అని యాక్టివిటీస్ అని ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మరి అవన్నీ మీరు నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? నేర్చుకోవాలి అంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం తెలుసు పిల్లలు? మీరు అందరూ కూడా సండే స్కూల్లో వినే ఉంటారు కదా. 1 2 3 అంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి అదేంటో చూద్దామా? ఓకే, 1 అన్నప్పుడు మేము అందరం మోకరించాలి. అక్క కనబడట్లేదు, మేము అక్క కనబడం కదా అనుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఏసే చూస్తున్నారు కదా. ఏసే కళ్ళ ముందు మనం ఏమీ తాగలేం. మరి ఏసైకి మీరు చీట్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అందరూ రెడీ? 1 2 3. సో మనని అక్క వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఇంకెవరో కళ్ళు మూయట్లేదు. వెరీ గుడ్. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు సండే స్కూల్ అంతా కూడా మీరు దగ్గరుండి నడిపించండి అయ్యా. చూసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా తండ్రి ప్రభా. లెసన్స్ ద్వారా అయ్యా తండ్రి ప్రభా, అన్నిటి ద్వారా ప్రభా పిల్లలందరూ నాయన మంచి విషయాలు నేర్చుకోవడానికి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పిల్లలు, మరి మీ అందరూ కూడా అక్కతో కలిపి ప్రార్థన చేశారా? వెరీ గుడ్. చాలా మంది మోకరించలేదు. రూమ్లో కూర్చొని ఫోన్ టీవీలో చూస్తున్నారు, కొంతమంది ఫోన్ పడుకొని చూస్తున్నారు. ఇవన్నీ ఏసై చూస్తున్నారు పిల్లలు. ఏసైకి మీరు సారీ చెప్పాలి. సో ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్షన్ సాంగ్స్ పిల్లలు. మీ అందరికీ కూడా VBSలో చాలా చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. చాలా మంది చాలా చోట్ల VBSకి వెళ్ళారు, మంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అవన్నీ యాక్షన్ నేర్చుకున్నారు. సో ఈరోజు సాంగ్ కూడా నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు మరి మనకు సాంగ్ నేర్పించి రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? వడిసెలతో కొట్టెను దావీదు గలియాతును, వడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి 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 కొట్టెను. రెండు కాదు, 3 కాదు, 4 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 రాళ్ళను ఎటి నుండి ఏరి ఒక రాయితో పడగొట్టెను. 5 రాళ్ళను ఎటి నుండి ఏరి ఒక రాయితో పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. 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 శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు. శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు. జీవము గల దేవుని నామంలో శత్రువును పడగొట్టెను. జీవము గల దేవుని నామంలో శత్రువును పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. 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 దావీదు గలియాతును వడిసెలతో కొట్టెను. దావీదు గలియాతును వడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. ఎలా
కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ ఎలా కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ ఎలా కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్. పిల్లలు మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత 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 చాలా నచ్చిందా పిల్లలు? మరి మీ సండే స్కూల్స్లో మీ సాంగ్ పాడుతున్నారా? మీ యొక్క ట్యూషన్స్లో మీ యొక్క ఒకటి పాటలు పాడుతున్నారా పిల్లలు? వెరీ గుడ్. పిల్లలు మరి వాక్యం మనకి ఎలాంటిదంటే మనకి ఒక మిర్రర్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా మిర్రర్ ముందు నించున్నావు అనుకో, వెంటనే నువ్వు ఏం చేస్తావు? అబ్బా ఇక్కడ పౌడర్ కొంచెం ఎక్కువైందే, నా హెయిర్ స్టైల్ బాగాలేదే, ఇలా దూకోవాలని చూస్తాం. అంటే నేను ఎలా ఉందో నన్ను అలా చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా మన వాక్యం కూడా ఒక మిర్రర్ పిల్లలు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో నీలో ఉన్న తప్పులు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోండి నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఎందుకు, నేనేం అవసరం లేదు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో బైబిల్ నేను కరెక్ట్ చేస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చిగా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నీతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా, నువ్వు నీట్గా ఉంటేనే మాట్లాడతావు. అలాగే కూడా వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు స్పిరిచువల్గా ఇన్నర్ సోల్ చాలా చాలా ప్యూర్గా అవడానికి నీకు వాక్యము హెల్ప్ చేస్తుంది పిల్లలు. మరి వాక్యం నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారా? పిల్లలు మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? యాక్షన్ సాంగ్ మీకు చాలా బాగా నచ్చింది కదా, ఇంకా చాలా మంది పాడుతున్నారు పిల్లలు. వెరీ గుడ్. కొంతసేపు పాటను పక్కన పెట్టి మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమివ్వగలడు? పిల్లలు ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నాయనుకో, పెద్ద కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, మంచిగా చదువుకున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ నీ లైఫ్లో ఏసే లేకపోతే అది వేస్ట్ తెలుసా పిల్లలు? ఈ లోకంలో అన్ని సంపద. ఒక అంకుల్ అంట అనుకున్నారు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లైట్లో వెళ్ళాడంట పిల్లలు. ఫ్లైట్లో తిరిగినంతసేపు చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఇంటికి రాగానే మళ్ళీ ఒంటరిగా ఫీల్ అయ్యాడంట, మళ్ళీ సాడ్గా ఫీల్ అయ్యాడంట. నా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి కదా, నేను షిప్లో వెళ్తాను. మనందరికి బీచెస్ అంటే ఇష్టం కదా, సో బీచ్ మీద మంచిగా బోట్ రైడ్కి వెళ్ళాడంట. చాలా హ్యాపీ అనిపించింది, వేవ్స్ అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఇంటికి రాగానే సాడ్ అయిపోయాడంట. అయితే ఒక ఫ్రెండ్ చెప్పాడంట, ఒక మంచి ఇల్లు కట్టుకోరా, ఇల్లు నిండుగా మంచిగా ఫర్నిచ్ పెట్టుకో, పెద్ద హోమ్ థియేటర్ పెట్టుకో, స్విమ్మింగ్ పూల్ పెట్టుకో, నీకు నచ్చినవన్నీ పెట్టుకో అంటే అవన్నీ కొనుక్కొని పెట్టుకున్నాడు పిల్లలు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. అయినా హ్యాపీనెస్ ఇవ్వలేదంట పిల్లలు. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడంట, ఇవన్నీ నీకు హ్యాపీనెస్ ఇవ్వలేదు కదా, ఏసై నీ హార్ట్లోకి వెల్కమ్ చేయి, ఏసై నీ పాపం అంతా తీసేమని అడుగంటే తను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఏసయ్యా ఇప్పటి వరకు నాకు చాలా డబ్బు ఉందని గర్వంగా ఉన్నాను, నాకు అన్నీ వచ్చాయని గర్వంగా ఉన్నాను, అవన్నీ నా హార్ట్లో నుంచి తీసేసయ్యా, నువ్వు నా హార్ట్లోకి రాసాయని ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ఏసే తన హార్ట్లో వచ్చినప్పుడు తనకి ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చిందంట. పిల్లలు ఈరోజు నీకు అంతా ఉన్నా సరే ఏసే నీ హార్ట్లో లేకపోతే, ఏసే నీ లైఫ్లో లేకపోతే నీ లైఫ్ వేస్ట్. సో ఏసే నీ హార్ట్లో వెల్కమ్ చెప్తామా? ఈ మెమరీ వర్స్ కూడా నేర్చేసుకుందామా పిల్లలు? మరి మీ అందరూ వాక్యం నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వర్షిప్ టైం పిల్లలు. మనందరం ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో, మన స్తుతులు ఎప్పుడైతే పైకి పంపిస్తామో ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే ఏసైని హార్ట్ఫుల్గా స్తుతిస్తావో ది బెస్ట్ బ్లెస్సింగ్స్ ఏసై నీకు ఇది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు ఏసై కోసం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తావా? మరి అక్క అన్న వాళ్ళతో కలిపి మనం ఏసైని వర్షిప్ చేద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. మనం ఎప్పుడైతే మన ప్రేమను మరి దేవుని పట్ల చూపిస్తామో దేవుడు నీకు 100 రెట్లు తన ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న బిడ్డ మాతో పాటు కలిసి దేవుని స్తుతిస్తావా? నీ యొక్క హార్ట్ని ఓపెన్ చేసి యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని చెప్దామా? మాతో పాటు ఆరాధిద్దారా? ప్రేమించేదన్ నిన్నే ప్రభు, తలంపులన్నీ నీవేనయ్యా, స్తుతి పాడి ఆనందించేదన్ జీవించు కాలమెల్లా, ప్రేమించేదన్ నిన్నే ప్రభు, తలంపులన్నీ నీవేనయ్యా, స్తుతి పాడి ఆనందించేదన్ జీవించు కాలమెల్లా, కూర్చుందును నీ ప్రక్కనే
ప్రేమించేదను నిన్నే ప్రభు తలంపులన్నీ నీవేనయ్యా స్తుతి పాడి ఆనందించెదను జీవించు కాలమెల్లా ఆరాధనా 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 యేసుకే పిల్లలు చెప్దాం ఆరాధనా 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 యేసుకే ఒక్కసారి చూడాలని ఒకసారి చూడాలని ఒకసారి తాకాలని పిల్లలు చెప్దామా ఒకసారి చూడాలని ఒకసారి తాకాలని ఆశతో వేచి ఉన్నా ఆశతో వేచి ఉన్నా యేసయ్యా 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 ఆరాధనా 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 యేసుకే పిల్లలు చెప్దామా ఆరాధనా 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 యేసుకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా పిల్లలు చెప్దామా ఆరాధనా ఆరాధనా యేసువే యేసయ్యానికి వందనాలు ప్రభువా అవునయ్యా మా ఆరాధన నీకే ప్రభువా నేనేసయ్యా మా ఆరాధన మా స్తుతులు నీకే నాయనేసయ్యా నేనేసయ్యా నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా నీ ప్రక్కనే కూర్చుని ప్రభువా నిన్ను ప్రేమించే మనసును మా అందరికీ ఇచ్చావు నీకు వందనాలు పిల్లలు మన హార్ట్ని తెరిచి యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ యేసయ్యా అని మీరు ఎప్పుడైతే మీరు చెప్తారో దేవుని ప్రేమ మరి నీ హృదయంలోకి వచ్చి ఆయన నీతో పాటు సహవాసం చేసి మరి యేసు ప్రభు ఎలా అయితే జీవించాడో మరి మనము కూడా అటువంటి మనసును కలిగి జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నేను ఎంతవరకు స్తుతించాను నాయన ఆరాధనలో మీరున్నారు నీకు వందనాలు ప్రభువా ఇదిగో చిన్న బిడ్డ దేవుడు నీ దినాన నీతో మాట్లాడుచున్న మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనుషులు ఎవ్వరూ ప్రేమించరు అనేక సందర్భాల్లో మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు అవసరాల కొరది ప్రేమిస్తారేమో ఇదిగో దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా నీకు వందనాలు మానకమాయడల ప్రభువా ప్రేమ చూపిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో నేను లెసన్స్లోకి వెళ్తున్నా ప్రభువా నేను మీరు అందరితో మాట్లాడండి ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా చిన్నారు బిడ్డకి నేను ఆత్మీయ ఆహారంతో ఆ చిన్నారు బిడ్డతో మీరు మాట్లాడి ఆ చిన్నారు బిడ్డని మీరు బలపరచమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ
యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరూ కూడా ఏసైని బెస్ట్గా వర్షిప్ చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెరీ గుడ్. అయితే ఈరోజు మన లెసన్ విందామా మరి? సో లెసన్ మనకి మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ సీజన్లో, మన జూన్ సీజన్లో ఒక యేసయ్య శిష్యుల గురించి మనం నేర్చుకుంటాం. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఈరోజు మీకు నేను ఫిలిప్ అనే ఒక శిష్యుడి గురించి చెప్పడానికి నేను వచ్చేసాను. మరి అందరూ సిద్ధమైన ఇతని గురించి వినడానికి? అయితే యేసయ్య తిన్ని శిష్యుడిగా మరి ఏర్పాటు చేసుకున్నాడు. మరి యేసయ్య ఫిలిప్ని చూసినప్పుడు ఫిలిప్ని అన్నారు, ఫిలిప్ నన్ను వెంబడిస్తావా అని అడిగినప్పుడు యేసయ్య ఫిలిప్ వెంటనే యేసయ్య అని చెప్పి యేసయ్యని ఫాలో అవుతూ యేసయ్య చేసిన కార్యాలన్నీ ఎన్నో చూస్తూ ఉండేవాడు. అయితే ఫిలిప్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ మనకి ఖచ్చితంగా ఉంటారు కదా. అలాగే ఫిలిప్ కూడా నతానియేలు అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఈ నతానియేలు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివినాడు. ఈ మోషే ప్రవక్త మరి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పిన ఒక మెసేజ్ వస్తాడు, ఆయన మనం విడిపిస్తాడు అని, ఆయన మనకి ఒక మార్గం అని ఎక్కువ మెడిటేట్ చేస్తూ ఉండేవారు. అయితే అప్పుడు ఫిలిప్ వచ్చి అంటాడు, మనం చదివాం కదా ధర్మశాస్త్రంలో, మనం చెప్పాడు కదా ఆ మోషే చెప్పిన వ్యక్తి నేను కలిశాను, నన్ను శిష్యుడిగా ఆయన నన్ను అపాయింట్ చేసుకున్నారు అని చెప్పినప్పుడు నతానియేలు అంటారు, ఏంటి నజరేత్ నుంచి మంచిది ఏదైనా వచ్చేది ఉంటుందా? ఎందుకంటే యేసయ్య ఎక్కడ పుట్టారు? నజరేత్లో పుట్టారు. సో నజరేత్ నుంచి మంచిదేమైనా ఉందా అసలు అంటే అప్పుడు ఫిలిప్ అంటాడు, ఒకసారి రా, నువ్వు వచ్చి చూడు. మనం కూడా అంటాం కదా ఫ్రెండ్స్ని, పలానా షాప్లో పలానా థింగ్స్ బాగున్నాయి, బ్యాగ్స్ బాగున్నాయి అంటే ఏంటి అక్కడ అని చెప్పి ఒకసారి అన్నప్పుడు లేదు, ఒకసారి వెళ్ళి చూడు అనగానే మనం ఏం చేస్తాం? క్యూరియాసిటీ, మమ్మీ పలానా షాప్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాం. అలాగే నతానియేలు కూడా అవునా నిజంగా మెస్సయ్య వచ్చారా, అయితే నేను చూస్తాను పదా అని చెప్పి మరి ఫిలిప్ నతానియేలు ఇద్దరు కూడా యేసయ్యని చూడడానికి వెళ్తారు. మరి యేసయ్య నతానియేలు చూడగానే నతానియేలు అని పిలవగానే, యేసయ్య నన్ను ఎప్పుడు చూసావు? నా పేరు నీకెలా తెలుసు అంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఫిలిప్ నువ్వు ఉన్నప్పుడు నేను చూశానులే అని యేసయ్య అంటాడు. అమ్మో యేసయ్య నువ్వు నిజమైన రక్షకుడు నువ్వే అని చెప్పి ఇమీడియట్గా యేసయ్యకి ఒబే అవ్వగానే, ఏంటి నేను ఈ పేరు చెప్పగానే నమ్ముతున్నావు అంటే, లేదని చెప్పి లేదు యేసయ్య అని చెప్పి వెంటనే యేసయ్య మాటకి ఒబే అవుతాడు. ఇప్పుడు ఇంతకంటే గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, నీ ఫ్రెండ్ చెప్పిన కార్యాలే కాదు, ఇప్పుడు నువ్వు చూసిన కార్యమే కాదు, ఇంతకంటే గొప్ప మిరాకిల్స్ ఇప్పుడు చూడబోతున్నావు అని చెప్పి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగా మరి యేసయ్య చేసిన గలిలే పట్టణంలో యేసయ్య చేసిన ప్రతి ఒక్క మిరాకిల్స్ ప్రతిది కూడా ఆయన ఫిలిప్ కూడా చూడడం జరుగుతుంది. అలాగే మీరు విన్నారు కదా పిల్లలు, 5 రొట్టెలు 2 చేపలు అది జరుగుతున్న ఆ మిరాకిల్ జరుగుతున్నప్పుడు కూడా ఫిలిప్ అక్కడే ఉన్నాడంట. సో ఫిలిప్ ఇలా అన్నీ చూసిన తర్వాత మరి యేసయ్య మన కొరకు, మనం చేసిన ప్రతి పాపము కొరకు, ప్రతి దాని కొరకు కూడా యేసయ్య మరణించి మరి తిరిగి లేచినప్పుడు, మరి తిరిగి లేచాక మరి శిష్యులందరికీ కూడా ఒక ధైర్యం ఇచ్చి పరిశుద్ధాత్మను అనేది ఇచ్చి మరి యేసయ్య మరి పరలోకాన్ని చేరుకున్నారు. అయిపోయాక మరి శిష్యులంతా ఖాళీగా ఉన్నారా? లేదే, వెంటనే యేసయ్య చెప్పిన ప్రతి మాటని కూడా ఈ ప్రపంచాన్ని అందరికి కూడా నేను చెప్పాలి అని చెప్పి మరి ఫిలిప్ అలాగే మరి సమరయ పట్టణంలో అలా చాలా దేశాలు ఆయన సువార్త చెప్పడము, యేసయ్య గురించి చెప్పడం జరిగింది. అలాగే మరి సైకియా అంటే సౌత్ రష్యాలో సైకియాకు అని చెందిన ప్రాంతంలో కూడా మరి ఫిలిప్ అన్ని జనులకి సువార్త ప్రకటించారు. అలాగే ఉగ్రియాలోని హీరోపోలిసిస్ అనే ప్రాంతంలో కూడా ఆయన సువార్త చెప్పడం జరిగింది. మరి హీరోపోలిస్ అనేది చాలా విచిత్రమైన ఊరు పిల్లలు, ఎందుకంటే అక్కడ అందరూ కూడా పాములు పూజిస్తారంట. నాకు చాలా భయం స్నేక్స్ అంటే, మరి మీకు చాలామందికి భయం కదా. అక్కడ స్నేక్స్ని పూజించారండి, పెద్ద స్నేక్ ఆకారం చేసిన ఒక పక్షివారంట. అలాంటి ప్రాంతంలో ఫిలిప్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా యేసయ్య గురించి చెప్పడం జరిగింది. కొంతమంది అయితే యేసయ్య గురించి విన్నప్పుడు, అవునా నిజమైన రక్షకుడు ఆయన, నిజమే ఈ రాతి బొమ్మల్ని వీటిని మేము పూజిస్తున్నాము, ఇది కాదా నిజమైన రక్షకుడు యేసయ్య అని చెప్పి కొంతమంది యేసయ్యని వెంబడించడం కూడా జరిగింది. యేసయ్య వాక్యాన్ని వినడం కూడా జరిగింది. మరి విశ్వాసంతో వాళ్ళందరూ కూడా యేసయ్యతో ఉన్నప్పుడు ఆ ఊరు రాజు మరి ఒకలాంటి
కోపంతో ఫిలిప్ని ఎలాగన్నా చంపేయాలి, ఏంటి మన ఊరు వచ్చి మన ప్రాంతానికి వచ్చి మన దేవుళ్ళని అవమానపరుస్తాడా, మన దేవుళ్ళని కించపరుస్తాడా, ఎప్పటి నుంచో మన ఈ పాములు ఈ స్నేక్స్కి మనం వర్షిప్ చేస్తున్నాం, తినొచ్చి ఇలా చెప్పడం ఏంటా అని చెప్పి ఫిలిప్ మీద చాలా కోపం అయిపోయారు ఆ ఊరు కొంతమంది ప్రజలు, అలాగే రాజు కూడా. అయితే రోజు ఫిలిప్ మాత్రం వీళ్ళు తిడుతున్నారు కదా అని భయపడకుండా ప్రతిరోజు ఆ సర్పాన్ని గర్జించేవాడంట. ఆ స్నేక్ని యేసు నామములో ప్రార్థన చేసి ఆ స్నేక్ కోసం యేసు నామంలో ఇది పడిపోవాలని ప్రార్థన చేసేవాడంట, ఇది చచ్చిపోవాలని ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు మరి యేసు నామంలో ప్రార్థన చేస్తే సాతాను ఉండగలన పిల్లలు? ఎప్పుడైనా మనకి ఏది భయం వేసినా యేసు నామంలోని మనం వెళ్ళగొడితే ఏ సాతాను కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు వెలుగు అక్కడ పడగానే చీకటి నశించిపోతుంది పిల్లలు. ఫిలిప్ అలాగే ప్రార్థన చేయగానే గర్జించగానే మరి ఆ పాము చనిపోవడం జరిగిందంట. చనిపోయినప్పుడు ఒకలాంటి పాయిజన్ రిలీజ్ చేసిందంట. రిలీజ్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరణించారు. కొంతమంది దగ్గర ఎవరైతే ఈ పాయిజన్ పీలుస్తారో అందరూ కూడా మరణించినప్పుడు ఆ సమయంలో రాజు కుమారుడు కూడా మరణించాడంట. ఆ చిన్న బిడ్డను చూసి ఫిలిప్ చాలా బాధపడి ఇలా జరగకూడదని చెప్పి యేసు నామంలో బిడ్డకి జీవం కలుగును గాక అనగానే తను లేసి కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు చూసారా పిల్లలు, యేసు నామంలో మేము ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే మన యేసయ్య ప్రతి విషయంలో ఆయన అధికారంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క మనలో పాపం ఉంది కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మన కొరకు రక్తం చిందించి మరి మూడో దినాన్ని లెగడం వల్ల ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కన్నా యేసు నామం పైగా ఎంచబడింది. సో అలాంటి నామంలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి విక్టరీ తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. సో ఫిలిప్ కూడా అలాగే ప్రార్థన చేయడం వల్ల యేసు నామంలో చనిపోయిన కుమారుడు లేచి మళ్ళీ జీవం కలిగి రాజు దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆయన కూడా రాజుకి కోపం తగ్గలేదు. తన కుమారుడు బతికాడే, ఇంత ఏసే ప్రార్థన చేయగా నా కుమారుడు బతికాడని చెప్పి రాజుకి అయినా కూడా మరి తన మనసు మార్చుకోకుండా ఫిలిప్ని మరి సిలువలో వేలాడి తీశారంట పిల్లలు. మరి ఫిలిప్ 87 ఏజ్లో ఆయన మరణించడం జరిగింది. ఆ సిలువలో వేలాడదీస్తూ ఆయన మీదకి రాయలు స్టోన్స్ విసురుతూ ఒక చిన్న రాయి తగిలి పడిపోతే మనకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది పిల్లలు. అలాంటిది ఆ జనాలందరూ కూడా ఆ రాళ్ళు విసిరి మరి ఆయన చంపడం జరిగింది పిల్లలు. ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్న నువ్వు అనుకోవచ్చు, ఏంటి నా లైఫ్లో ఏం జరగటం లేదే, అయ్యో ఏంటి అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు నేను ఒక దినాన్ని హానర్ చేస్తాడు. ఈరోజు ఫిలిప్ ఆ రోజు మరణించచ్చేమో కానీ ఈ దినం ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా యేసయ్యను వెంబడిస్తున్నారంట, యేసయ్యను తెలుసుకున్నారంట. అక్కడి నుంచి కొలస్సీల ప్రాంతం నుంచి మరి పేతురు కూడా, అలాగే పౌలు తెలుసు కదా అందరికీ, పౌలు కూడా అక్కడి లెటర్స్ రాసేవారంట. మరి కొలస్సీ ప్రాంతంలోనే మరి యోహాను వారు కూడా ప్రకటన గ్రంథం రాశారని మరి గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఏంటి నా ఫ్రెండ్స్ చెప్తున్నానే వాళ్ళు వినటం లేదా అనుకోవచ్చు. కానీ ఫిలిప్ కూడా ఆ సమయంలో మరి చెప్తున్నారు, చాలామంది వ్యతిరేకించారేమో కానీ ఎప్పుడైతే క్రీస్తు ఒక మాట మన హృదయంలో పడుతుందో ఖచ్చితంగా ఆ మాటని ఖచ్చితంగా దేవుడు హానర్ చేస్తాడు. ఎప్పటికైనా వాళ్ళు ఖచ్చితంగా యేసయ్యను వెంబడిస్తారు. ఈరోజు నువ్వు ఫ్రెండ్స్ పట్ల నువ్వు యేసయ్య గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు వినకపోవచ్చు కానీ నువ్వు అస్సలు బాధపడవు అసలు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి సత్యాన్ని చెప్పావు, ఒక మంచి వార్త నువ్వు చెప్పావు కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు యేసయ్య వైపు చూస్తారు. ఈ దినము మీరందరూ కూడా మరి అంత కష్టకాలంలో కూడా ఫిలిప్ కానీ మరి చాలామంది మరి శిష్యులు అక్క వాళ్ళు చెప్తున్నప్పుడు చాలామంది మరి ఎంత కష్టమైనా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా యేసయ్య గురించి చెప్పడం అస్సలు మర్చిపోలేదట. యేసయ్య గురించి చెప్పడం వాళ్ళు మానలేదంట. ఎందుకంటే మాకు తిండేం లేకపోయినా పర్లేదు, నీరు లేకపోయినా పర్లేదు, వాటర్ తాగపోయినా మేము పర్లేదు, కానీ మాకు యేసయ్య గురించి చెప్తేనే మాకు హ్యాపీ అని వాళ్ళు ఎంతో ఒక ధైర్యం కలిగి ఒక నిబంధన కలిగి యేసయ్య గురించి స్వార్థ చెప్పడం జరిగింది. ఈరోజు నీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా నీకు అప్పుడు ఉన్నంత ఆ బాధ, ఆ యొక్క కఠినమైన ఆ యొక్క ఆ హార్డ్ టైమ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు లేవు. మనం చాలా ఫ్రీగా మనం ఎక్కడికైనా చెప్పొచ్చు, ఎవరికైనా మనం యేసయ్య గురించి బోధించవచ్చు. మరి ఈ సమయంలో నువ్వు చెప్తున్నావు యేసయ్య గురించి, మరి ప్రతి శిష్యులు మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏదో రకం కొట్టడం ముత్తెట్టడం చేశారు. కానీ ఈరోజు నువ్వు నీకున్న సమయంలో యేసయ్య గురించి ఎక్కడైనా చెప్తున్నావా? నువ్వు చెప్పలేనట్లయితే ఈరోజు ఒక నిబంధన తీసుకో. ఈరోజు నుంచి యేసయ్య నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్స్కి నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఒక మినిమం 5 మెంబర్స్ చెప్తాను, ఆర్ మినిమం 2 మెంబర్స్ చెప్తాను, ఆర్ మినిమం 1 మెంబర్కైనా ఒక్క
ఒక్కరికైనా నీ గురించి చెప్పుకొని నేను ఉండను అని చెప్పి ఒక నిబంధన తీసుకో. నువ్వు భయపడమ్మో నేను ఏం చెప్తానక్క, వాళ్ళు చెప్తే తిడతారక్క అని అనుకోవద్దు. ప్రార్థన చేయ, ప్రవ్వా నేను ఈరోజు నేను ఈ ఫ్రెండ్కి నేను చెప్పాలనుకుంటున్నాను, సహాయం చేయన్నప్పుడు తన హృదయం, నీ ఫ్రెండ్ హృదయం కూడా దేవుడు నెమ్మదిపరిచి నీవు చెప్పే మాటలన్నీ కూడా వినడానికి దేవుడు సమయం ఇస్తాడు, ఆ ఛాన్స్ కూడా ఏసే ఇస్తారు. సో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకొని నీ ఫ్రెండ్స్ అందరికీ స్వార్థ ప్రకటించమని చెప్తున్నాను. సో మనం ఫిలిప్ వలె మనము కూడా రాడికల్ డెసిషన్ తీసుకొని రాడికల్గా మన ఏసే గురించి చెప్తాం. ఓకేనా పిల్లలు? మరి ఖచ్చితంగా ఈ రోజు నుంచి స్వార్థ చెప్తారు కదా నీ ఫ్రెండ్స్కి, నీ ట్యూషన్ మెంబర్స్కి, నీ చుట్టుపక్కల అందరికీ కూడా ఏసే గురించి చెప్తావు కదా పిల్లలు. వెరీ 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 గుడ్. ఇలా చెప్పినట్టు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దీనివల్ల మీకు ఒక బ్లెస్సింగ్, హానరబుల్ ప్లేస్ దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన చేద్దామా? ఓకే. లార్డ్ ప్రభా నీకు కొందాలు, దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, చిన్నారి బిడ్డలైనా మరి ఫిలిప్ గురించి తెలుసుకున్నారు ప్రభా. నీ ఫిలిప్ ఎలాగైతే ప్రభా దేవా తన పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా దేవా నీ గురించి ఎలా అయితే ప్రభా అన్ని జనులకి ప్రకటించాడో అదే విధంగా ప్రభా మేము అలాగే చిన్నారి బిడ్డలు కూడా ప్రభా ఒక నిబంధన తీసుకొని ప్రభా నీ కొరకు స్టాండ్ అవ్వాలని, నీ కొరకు ప్రభా స్వార్థ ప్రకటించాలని, నీ కొరకు ప్రభా అనేక మందికి దేవా తండ్రి చాటి చెప్పాలని పిల్లలందరూ ప్రభా ఒక నిబంధన కలిగి ఉన్నారు ప్రభా. ఎవరికైతే ప్రభా స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నారో వాళ్ళకు హృదయాన్ని మీరు నెమ్మదిపరచండి ప్రభా. ఏ రకమైన ప్రభా వాళ్ళ మీద రిటర్న్ దేవా ఏ రకమైన ప్రభా వాళ్ళకి బాధ కలిగించకుండా ప్రభా వాళ్ళు అవతల పర్సన్స్ కూడా ప్రభా మీరు నెమ్మదిపరచమని, వాళ్ళు దేవా మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రభా. ఏ విధంగా స్వార్థ ప్రకటిస్తే దేవా అవతల వాళ్ళు వింటారో అట్టి జ్ఞానాన్ని ఈ చిన్న బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వావ్ పిల్లలు, ఈరోజు మనం అందరం కూడా ఒక డిసైపుల్ వేసే ఒక శిష్యుల గురించి భలే నేర్చుకున్నాం కదా. ఇంకా 11 శిష్యుల గురించి నేర్చుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు అన్నీ కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను పిల్లలు. మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి అందరం కూడా ఇప్పుడు మనకి ఏం టైం? ఎస్, యాక్టివిటీ టైం. యాక్టివిటీలో మనం స్కిట్స్ చూసాము, కొన్నిసార్లు మనం మ్యాజిక్స్ చూసాము, ఇంకేం చూసాము అవన్నీ కామెంట్ చేయండి. మీరు చెప్తుంది నాకు వినబడట్లే, అందుకే కామెంట్ చేయండి. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, మరి మనం మంచి యాక్టివిటీ నేర్చుకుందామా? మీకు ఇష్టమైన యాక్టివిటీ టైం కదా. ఈరోజు అక్కలు ఏం చెప్తారా అని చూస్తూ ఉన్నారా? ఓకే, మరి మీరు కలర్ పేపర్స్తో వాటితో మంచిగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు కదా, క్రాఫ్ట్ వర్క్స్. ఓకే, అలా మనం చిన్న ఒక బుక్ మార్క్స్ లాగా నేర్చుకుందాం. ఈరోజు ఒక కలర్ పేపర్ తీసుకొని చూడండి, ఈ పేపర్ని నేను ఒక చిన్న సైజ్ పేపర్ కట్ చేస్తున్నాను. 2 కలర్ పేపర్స్ తీసుకొని 2 పేపర్స్ లాగా కట్ చేసుకుంటాము, సింగిల్ ఇంకా అలాగే మళ్ళీ 2 ఇలా ఫెవిస్టిక్ పెట్టుకొని మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే 2 కూడా 1 సైడ్ పెట్టడం వల్ల ఇలా వచ్చింది. కానీ మనం డిఫరెంట్ కలర్స్తో తీసుకుంటే అటు ఇటు వేరువేరుగా పెట్టుకొని చేసుకుంటే ఇలా బాగుంటాయి. వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే
ఓకే, మత్తయి 7:7 అని మనకు సండే స్కూల్లో ఒక మెమరీ వర్స్ చెప్పారనుకో, ఇక్కడ మత్తయి 7:7 అని పెట్టుకొని మనం బైబిల్లో ఆ మత్తయి చాప్టర్ దగ్గర ఆ చాప్టర్లో మనం ఈ బుక్ మార్క్ లాగా దీన్ని పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే మనం ఎప్పుడైతే వాక్యాలు వింటామో మనకు ఫుల్ పేజ్లో ఉండే మెమరీ వర్స్ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా తెలుసుకోవాలంటే మనకు కావాల్సిన మెమరీ వర్స్ ఇక్కడ రాసుకొని మనం ఎప్పుడు కూడా బైబిల్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఆ మెమరీ వర్స్ ఇక్కడ ఉంది. ఈ మత్తయి 7:7 అనేది మనం బుక్ మొత్తంలో కూడా బోల్డ్ వెర్సెస్ ఉంటాయి కదా పేజ్లో, కానీ మనకు కావాల్సిన పర్టికులర్ వెర్స్ కావాలంటే అది మనం దీని మీద రాసుకొని మనం ఆ ప్లేస్లో పెట్టినట్లయితే అది ఎక్కడుంది ఏంటి అని వెతుక్కోకుండా మనకు చూసిన వెంటనే కూడా రిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అలా మనం వీటిని యూజ్ చేయొచ్చు. మనం బైబిల్లో ఎక్కడైనా మనకు కావాల్సిన ప్రతి ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తాం, బైబిల్లో ఉండే రెడ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మధ్యలో పెడతాం. అది ఒకసారికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకు వెంటనే ఆ రిఫరెన్స్ అనేది మనకు ఐడియా వస్తుంది. నచ్చిందా పిల్లలు? మరి మీరు కూడా ప్రతి వారం ఇలా ట్రై చేస్తారు కదా? ఓకే. యాక్టివిటీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. మరి ఈ వీక్ మీకు ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? బ్లెస్ అయ్యారా పిల్లలు? సో స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా? ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. క్లైమేట్ చాలా చేంజ్ అవుతుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేస్తారా? మన లాస్ట్ ప్రేయర్ అక్క వచ్చి మనం లీడ్ చేస్తారు. హలో పిల్లలు, మరి ఈ వారం సండే స్కూల్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారా? కొత్త విషయాలు నేర్చుకున్నారా? ఓకే, మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం మరి సండే స్కూల్ అంతటి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీవే రీతిగా మమ్మల్ని నాయన తండ్రి చూడాలనుకుంటున్నావు ప్రభా, ఆ రీతిలో మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇగో నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన ఉంచమని, అటు రీతిలో నాయన మా ప్రవర్తన ప్రతి విషయంలో నాయన కాసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్.